ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియజేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి మనం చూసుకున్నట్లయితే దేనిని వెతుకుచున్నావు. మనం రెఫరెన్స్ చూసుకున్నట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో రాయబడినది. దేవుడి రాజ్యము మొట్టమొదటి దేవుడి రాజ్యమును నీతిని వెతకండి అని ఉంది. కాబట్టి మనం దేనిని వెతుకుతున్నాం? మనం మొట్టమొదటిగా దేవుడిని వెతుకుతున్నామా, లేకపోతే ఇంకేదైనా వెతుకుతున్నామా? మొట్టమొదటి స్థానం దేవుడికి మనం ఇస్తున్నామా, లేకపోతే ఇంకేదైనా దేనికైనా ఇస్తున్నామా? మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మనం దేవుడి వాక్యం చూసినట్లయితే దేవుడి రాజ్యము నీతిని వెతకాలి. దేవుని రాజ్యాన్ని నీతిని వెతికితే దేవుడు మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు. మనం దేనిని వెతుకుతున్నావు? ఉదయకాలన ఒక క్రైస్తవునిగా నువ్వు దేనిని వెతుకుతున్నావు? మనం బైబిల్ వాక్యం నుంచి చూసినట్లయితే కీర్తన గ్రంథము 63వ కీర్తన 1వ వచనంలో దేవా నా దేవుడు నీవే, వేకువనే నేను వెతుకుతును అని కీర్తన గ్రంథము కీర్తనకారుడు దాంట్లో రాయడం జరిగినది. కాబట్టి ఉదయాన్నే మనం దేవుని కృపను, ఆయన సన్నిధిని వెతకాలి. తెల్లవారగానే మనం మొట్టమొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వడం వల్ల మనకి శాంతి, నెమ్మది, సంతోషము, ఆనందము కలిగి ఉంటాం. అదేవిధంగా ఆ రోజంతా కూడా మంచిగా మనం ఉంటాం. కాబట్టి దేవుని కృపను, దేవుని సన్నిధిని మనం వెతికితే దేవుడు ఆ రోజంతా కూడా మనకు సమస్తాన్ని సమకూరుస్తాడు. ఉదయకాలం లేచి మనం దేవుని వెతుకుతున్నామా? దేవుని వెతికినట్లయితే దేవుడు సమస్తాన్ని మనకు సమకూరుస్తాడు. ఉదయకాలన మనం దేవుణ్ణి వెతుకుతున్నామా, లేకపోతే ఇంకేదైనా వెతుకుతున్నామా? ఉదయకాలం మనం చూసుకున్నట్లయితే మనం దేవుని వెతకాలి. దేవుని వెతికితే దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే దేవుని స్వరము ఉదయకాలం మనం స్పష్టంగా వినగలము. ప్రతి ఉదయాన్నే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అదేవిధంగా మనకు నూతనమైన కృపతో మనం నింపుతాడు. నూతన కృప కావాలంటే ఉదయకాలం లేచి మనం దేవుడి పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు మనల్ని నూతన కృపతో మనం నింపుతాడు. ఆత్మీయ తృప్తి మనకు ఎక్కడుందంటే ఆత్మీయంగా మనం దేవుడి సన్నిధిలోనే మనం తృప్తి కలిగి ఉంటాము. లోకంలో ఎక్కడ దొరకని శాంతి, సమాధానం క్రీస్తు ద్వారా మనకు దొరుకుతుంది. అదేవిధంగా మన పాపాలకి క్షమాపణ క్రీస్తు ద్వారా దొరుకుతుంది మనకు. అదేవిధంగా ఒక క్రైస్తవునిగా మనం దేవుని వెతకాలి. ఒక క్రైస్తవునిగా దేవుడికి ముందు స్థానం ఇవ్వాలి. ఒక క్రైస్తవునిగా మనం దేవుడికి ముందు స్థానం ఇస్తే దేవుడు మనల్ని ముందు ఆయన నిలబెడతాడు. కాబట్టి మనం దేవునికి ముందు స్థానం ఇచ్చినట్లయితే దేవుడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామంలో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటానా దేవా. మీకు స్తోత్రం. నేను మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.